afternoon to everyone, respected sirs and madams. I am Alini. I am studying first year MPC in GJC Gout Girls College, Sattupalli. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి సాయిల్ వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ ఎలా పొల్యూషన్ అవుతుంది అంటే మనం ఎక్కువగా యూజ్ చేసే వెహికల్స్ నుంచి వచ్చే కెమికల్ స్మోక్ వల్ల ఎయిర్ అనేది చాలా పొల్యూట్ అవుతుంది. అలా పొల్యూట్ అయిన ఎయిర్ అక్కడ దగ్గరలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఆ రోడ్ సైడ్స్ ఉన్న ఇళ్ళల్లో ఉండే పీపుల్ కానీ వాళ్ళు ఆ బ్రీత్ తీసుకోవడం వల్ల వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. కాబట్టి అసలు ట్రాఫిక్స్ ఉండే చోట ఇల్లులు అట్లీస్ట్ లేకుండా ట్రై చేయాలి, లేదా ట్రాఫిక్ని మరీ అంతగా పెంచకుండా తగ్గించడం లాంటివి చేస్తే ఎయిర్ పొల్యూషన్ ఉండదు, పీపుల్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. సో ఇది ఎయిర్ పొల్యూషన్ జరగకుండా మనం ఆపాలి అంటే అక్కడ దగ్గరలో ఏమీ లేకుండా అయినా చేయాలి, లేకపోతే ఎయిర్ పొల్యూషన్ని అంటే స్మోక్ని తగ్గించాలి. అలా స్మోక్ ఎక్కువగా పెంచడం వల్ల అది బ్రీతింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఇస్ ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే మనం ఇండస్ట్రీలో నుంచి వచ్చే వేస్టేజ్ అంటే యూజ్ చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ మొత్తం కూడా దగ్గరలో ఉన్న లేక్స్ అండ్ పాండ్స్ చెరువులలో మనం కలిపేసుకుంటాం. కానీ అలా కలపడం వల్ల అందులో ఉండే ఆర్గానిజమ్స్, చిన్న చిన్న ప్లాంట్స్ అండ్ అందులో ఉండే ఫిషెస్ వాటిని తీసుకోవడం వల్ల అంటే ఆ వాటర్ని తీసుకోవడం వల్ల అవి కూడా కెమికల్గా మారిపోయి అంటే అవి ఆ వాటర్ని తీసుకోవడం వల్ల వాటికి కూడా హెల్త్ డిస్టర్బ్గా అవి చనిపోతూ ఉంటాయి. అలా అవి చనిపోవడానికి మనం రీజన్ అవ్వకూడదు అని అంటే మనం ఆ వేస్ట్ని అస్సలు ఆ వాటర్లో అనేది మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేయడం వల్ల అవి కెమికల్గా మారిపోతాయి. సో అసలు వాటర్ని కెమికల్గా మనం మార్చకూడదు. ఆ వేస్టేజ్ని వాటర్లో కలపకుండా మనం డస్ట్బిన్లో వేసినట్లయితే అది వెట్ అండ్ డ్రైగా మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని డివైడ్ చేసేసి బర్న్ చేయడం వల్ల పీపుల్కి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ మనం అదే వాటర్ అలా కలిపినట్లయితే పీపుల్ కూడా డ్రింకింగ్ వాటర్కి కొంతమంది అక్కడికి వస్తారు కాబట్టి అవి తాగిన వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా చేయకూడదు మనం. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్ వచ్చేసి ఎలా జరుగుతుంది అంటే మనం ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీస్లో నుంచి వచ్చే ఏ కెమికల్ వేస్టేజ్ అయినా సరే డ్రిగ్గింగ్ ద్వారా భూమి లోపలికి ఒక పైప్ అనేది పెట్టి డ్రిగ్ చేసి ఆ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ మొత్తం మళ్ళీ ఎక్కడి నుంచి వాళ్ళు మెటీరియల్ తీసుకుంటున్నారో అక్కడే అదే భూమిలోకి వాళ్ళు ఆ కెమికల్స్ వేస్టేజ్ మొత్తం పంపిస్తున్నారు. సో దానివల్ల సాయిల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మనం ఆ పద్ధతిని నివారించాలి. అలా జరగకుండా ఆపాలి అంటే ఆ వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఆ డస్ట్బిన్లోనే వేసేయాలి. అది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ డంపింగ్ వాళ్ళు బర్న్ చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి పీపుల్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు. ఒకవేళ మనం అది సాయిల్లోనే కలిపినట్లయితే సాయిల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ 4.2% ఉండే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇప్పుడు 0.1% వచ్చింది అంటే అది మనం సాయిల్ పొల్యూషన్ చేయడం వల్లే. కాబట్టి సాయిల్ పొల్యూషన్ అసలు చేయొద్దు. సాయిల్ పొల్యూషన్ చేస్తే ఈవెన్ హ్యూమన్స్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే సమ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి మనం సాయిల్ పొల్యూషన్ కూడా చేయకూడదు. అవి చేయడం వల్ల మనమే హాని కలిగించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆర్గానిక్గానే ఫార్మింగ్ అయినా ఎనీథింగ్ డూ ఓన్లీ ఆర్గానికల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అనమాట. మెంటల్ హెల్త్ ఏంటంటే మనకి హెల్త్ 2 టైప్స్ అనమాట. మెంటల్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ని తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా మెంటల్గా వాళ్ళు స్ట్రెస్గా అండ్ ప్రెషర్ నా మీద ఉంది, ఇంత స్ట్రెస్ నా పైన ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు స్ట్రెస్గా. బట్ మనం అలా ఫీల్ అవ్వకూడదు. అలా ఎప్పుడైతే ఫీల్ అవుతామో మన మైండ్కి ఎంత చదివినా ఎంత కాన్సన్ట్రేట్ చేసిన స్టడీ మీద మనకి ఎక్కదనమాట. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైనా స్ట్రెస్గా అండ్ ప్రెషర్ మన మీద ఉన్నది అన్నప్పుడు పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి మెడిటేషన్ ఆర్ యోగా ఎనీథింగ్ చేసి మన మైండ్ని కొంచెం ఫ్రెష్ అప్ చేస్తే మన మైండ్ రీఫ్రెష్ అయ్యి మంచిగా పనిచేస్తుంది అనమాట. ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుంది, ఎంత తీసుకోకూడదు అంత తీసుకోదు. సో మైండ్ని ఫ్రెష్గా ఉంచాలి, మెంటల్గా హెల్తీగా ఉండాలి, మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలంటే కంపల్సరీ డూ ఫాలో యోగా ఆర్ మెడిటేషన్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్గా మనం హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం ఇప్పుడు బయట తీసుకునే జంక్ ఫుడ్ వల్ల మనకి ఫిజికల్గా అంటే కొన్ని మోకాళ్ళ నొప్పులు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫిజికల్గా మనం హెల్తీగా ఉండాలి అంటేనేమో జంక్ ఫుడ్ తీసుకోకూడదు, ఎక్కువగా ఫ్రూట్స్ లేదా ఎనీథింగ్ హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో ఫిజికల్గా హెల్తీగా ఉండాలి అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నేచర్కి సంబంధించి ఏంటంటే నేచర్ని ఇప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోవడం లేదు. అంటే సిటీస్కి అలవాటు పడిపోయి పల్లెటూరు నేచర్ ఉన్న ప్రదేశాలకి
ప్రదేశానికి ఎవరు రావట్లేదు. బట్ ఎవరు ఎవరు నేచర్ని దూరం పెట్టకూడదు. ఎందుకంటే ఆ నేచర్కి మనం దూరంగా ఉండడం వల్ల లోన్లీనెస్గా అండ్ ఒంటరిగా ఫీల్ అవుతారు. సో కాబట్టి అందరూ నేచర్ని లవ్ చేయండి అండ్ నేచర్ని ప్రేమించండి. ఎవరు ఎయిర్ అండ్ సాయిల్ వాటర్ పొల్యూషన్ చేయొద్దు, ఏ పొల్యూషన్ చేయొద్దు అండ్ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి, నేచర్కి దగ్గరగా ఉండండి.